హలో, మిమ్మల్నేనండి. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకొని చక్కగా మనం ఇంట్లోనే ప్యాకింగ్ చేయాలి అనుకుంటే ఎలా గిఫ్ట్ ప్యాకింగ్ చేయాలో 2 ఐటమ్స్ ఈరోజు నేను మీకు నేర్పిస్తాను. దీనికి కావాల్సింది ఒక నెట్, ఒక రబ్బర్ బ్యాండ్. మీరు ఇద్దామనుకున్న గిఫ్ట్కి సరిపడగా నెట్ని కట్ చేసుకోండి. అది 2 ఫోల్డింగ్స్ పెట్టుకోవాలి. ఫోల్డింగ్ నెట్ మీద బాక్స్ సెంటర్లో పెట్టి 4 పక్కల పట్టుకొని దానికి రబ్బర్ బ్యాండ్ వేయాలి, టైట్గా వేయాలి. తరువాత గట్టిగా లాగి 4 పక్కలు సపరేట్ చేయాలి. ఒక్కొక్క పార్ట్ ట్విస్ట్ చేసి రౌండ్గా తిప్పి రబ్బర్ బ్యాండ్లో కానీ లేకపోతే దాని మధ్యలో కానీ అలా పెట్టాలి. అలా 4 పక్కల పెట్టడం వల్ల ఒక ఫ్లవర్ షేప్ వస్తుంది. దాని తర్వాత దాన్ని అందం ఇంకా పెంచడానికి చక్కగా ముత్యాలు తీసుకుని అక్కడక్కడ ముత్యాలు అంటిస్తే ఇంకా అందంగా ఉంటుంది. అంతే, ఎంతో అందంగా ఉండే గిఫ్ట్ ప్యాకింగ్ రెడీ. డబల్ కలర్తో గిఫ్ట్ ప్యాకింగ్ ఎలాగో చూద్దాం. దీనికి సాటిన్ క్లాత్ అయితే బాగుంటుంది. మీకు నచ్చిన 2 కలర్స్ ఈక్వల్గా కట్ చేయించుకొని దాన్ని 4 వైపులా కుట్టించుకోవాలి. ఫ్లవరు రెడ్ కలర్తో బాగుంటుంది కాబట్టి రెడ్ కలర్ పైకి వచ్చినట్టు ఉంచాలి. మీరు ఇద్దామనుకున్న గిఫ్ట్ బాక్స్ సెంటర్లో పెట్టి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. రెడ్ కలర్ పైకి వచ్చేటట్టు దాన్ని కొంచెం సరి చేసుకొని పట్టుకొని దాని తర్వాత 2 ఎడ్జీలు సెంటర్లోకి తీసుకొచ్చి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ వేయాలి. రెండు అలా రౌండ్గా తిప్పి మధ్యలో రబ్బర్ బ్యాండ్ వేసి అటు సైడు ఇటు సైడు పెటల్స్ లాగా వచ్చినట్టు పెట్టాలి. అంతేనండి, ఎంతో అందంగా కనిపించే రోజ్ ఫ్లవర్ ప్యాకింగ్ రెడీ. ఈ 2 ప్యాకింగ్లు మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.